చలో నిన్న కాంగ్రెస్ లోకి గుత్తా అమిత్ సోమవారం హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి పక్కన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసిండు. నన్ను అరెస్ట్ చేస్తారట, గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులను పంపిండ్రు సీఎం రేవంత్. ఇన్నాళ్ళు ఈడీ సిబిఐ వాటిని వాడుకున్న ఐటీని వాడుకున్న కేంద్రం ఇప్పుడు కొత్తగా ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నది. నేను పోలీసులకు భయపడను, బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని వ్యాఖ్య. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేతో కలిసి కర్ణాటకలో ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటూ ఉన్నాడు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తనను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నన్ను అరెస్టు చేసేందుకు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం తెలంగాణకు ఢిల్లీ పోలీసులను పంపింది. హైదరాబాద్ కు వచ్చిన ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ లో మా సోషల్ మీడియా టీముకు నోటీసులు ఇచ్చిండ్రు. ఇప్పటిదాకా ఈడీ సిబిఐ ఐటీని వాడుకున్న కేంద్ర సర్కార్ కొత్తగా ఢిల్లీ పోలీసులను వాడుకుంటున్నది అని మండిపడ్డారు. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ సోమవారం కర్ణాటకలోని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో కలిసి గుర్మిట్కల్ సేడంలో నిర్వహించిన సభల్లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.